అసలు సీరియస్లీ కాదంటే అంత కొత్తగా ఎలాగ ఆలోచిస్తావు చక్రి నువ్వు? ఎవడైనా బతికున్నంత కాలం రామ్ గోపాల్ వర్మ గారు నాకు గొప్ప ఛాన్స్ ఇచ్చాడండి, మహానుభావుడు అని అంటారు. ఇప్పుడు దాసనారాయణ గారి టేబుల్ మీద ప్రతాపాట్స్ రాఘవ్ గారి ఫోటో ఉంటుంది, కోడి రామకృష్ణ గారి టేబుల్ మీద ప్రతాపాట్స్ రాఘవ్ గారి ఫోటో ఉంటుంది, ఈవి సత్యనారాయణ గారి ఇంట్లో రామానాయుడు గారి ఫోటో ఉంటుంది. అలాగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇంట్లో జేడి చక్రవర్తి ఫోటో. నీకు అర్థం కాలేదు, మా గురువు ఎంత గొప్పవాడంటే మిగతా వాళ్ళందరూ గొప్పవాళ్లే, వాళ్ళు ఛాన్సులు ఇచ్చారు. నా గురువు నాలాంటి వాడి మీద ఛాన్స్ తీసుకున్నాడు. నన్ను తీసుకెళ్ళి ఒక ఆమీర్ ఖాన్ తోటి, ఒక సంజయ్ దత్ తోటి, ఒక నాగార్జున గారితో సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ గారు, ఒక వెంకటేష్ గారితో, అరే నన్ను తీసుకెళ్ళి సత్యాన్ని హిందీలో లాంచ్ చేద్దాం అన్నారు. ఆమీర్ ఖాన్ జాకీ ష్రాఫ్తో చేసి ఆయన ఛాన్స్ ఇవ్వలేదు, ఛాన్స్ తీసుకున్నాడు. ఛాన్స్ తీసుకోవటం గొప్పది, ఛాన్స్ ఇవ్వటం కన్నా. దేర్ ఇస్ ఏ వెరీ షార్ప్ ఎడ్జ్. ఎగ్జాక్ట్లీ. ఇన్ అండర్స్టాండింగ్. నా ఉద్దేశం ఛాన్స్ తీసుకునేవాడు గొప్పవాడు, ఇచ్చేవాడు కన్నా. ఎగ్జాక్ట్లీ.